అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. నేనే చేసిన గైస్ పచ్చడా. గైస్ ఇవి ఇప్పుడు వాటర్, కొత్త కుండలో మట్టి వాసనతో చింతపండు నీళ్ళు, ఎంత బాగుందో స్మెల్. దెన్ బెల్లం. గైస్ యాక్చువల్గా తురుముకోవాలి కానీ మా కోపిక లేక దాంట్లోనే కరుగుతుందని. మట్టి వాసన క్రేజీ వస్తుంది అసలు. చాలా ఎంత వేస్తావు తీపి? మీ లైఫ్లో ఏది ఎక్కువ ఉండాలనుకుంటే అది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మా దాంట్లో పులుపు ఉండాలంటే మా మమ్మీ చింతపండు నీళ్ళు ఇవిడ ఎన్ని కనం పోసిందో. సారీ వేప పువ్వు, కాయ ముక్కలు, అంతే గైస్ 6 రుచులు అయిపోయినాయి. చెంచాలతో కలపకండి, చేతితోనే కలపండి గైస్, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది.